Coming. టాలెంట్ ఉంటే ఎక్కడైనా బతకొచ్చు అని నిరూపించుకున్నాడు. హన్మకొండలోని ఎన్ని హోటల్స్ ఉన్నా అతని ఛాయ్ స్పెషల్. ఆయన ఛాయ్ అంటేనే అందరూ ఎదురు చూస్తుంటారు. అతని మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ రాహుల్ జీ. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్. నేను డ్రెస్సింగ్ స్టైల్ క్యాబ్ మొత్తం చూస్తే మొత్తం సినిమా యాక్టర్ లాగా అనిపిస్తున్నావు. కొంచెం రోజు తర్వాత సినిమా అయిపోవాలి. చాయ్ తర్వాత అసలు మీరు ఛాయ్ అమ్ముతారా? చాయ్ అమ్ముతాను కానీ సినిమాలో పోవాలి, బిగ్ బాస్ లా పోవాలి. రోజు వాకింగ్ ఏనా ఏమైనా వెహికల్? డైలీ మాది 20 కిలోమీటర్ వాకింగ్, వెహికల్ లేదు మాకు. గ్రేట్. అందుకనే మీ ఫిట్నెస్. మీరు ఎక్కడ ఉంటారు హన్మకొండలో? నేను రెడ్డి కలిగిన ఉన్నాను. నేటివ్ ప్లేస్ గుజరాత్ గాంధీనగర్. మా నాన్న ఏం చేసేవారు? మా డాడీ ప్రిన్సిపాల్ రిటైర్, మమ్మీ హౌస్ వైఫ్. మీరు స్కూల్ కి వెళ్ళకుండా ఎటే వెళ్ళారు? స్కూల్ కి వెళ్ళిన 10th ఫెయిల్ అయింది. తర్వాత డైరెక్ట్ వరంగల్ వచ్చి మా డాడీ చెప్పిన అంతకుముందు చెప్పిన చదువుకో కానీ ఇంట్రెస్ట్ లేదు చదువుకోవడానికి. చదువుకోలేదు. అదే ఏమన్నా వెరైటీగా డైలాగ్స్ ఏమన్నా యాక్టింగ్ చేస్తారా? డైలాగ్ యాక్టింగ్ చేస్తాను కానీ మాది ఇది ఇప్పుడే కొంచెం टाइम तक क्या राधिका तुम्हारे पीछे पीछे आके मैं गुजरात से आके इधर घूम रहा हूँ रोड के, मेरा जिंदगी पूरा कमिंग हो गया. राधिका మా ఫ్రెండ్. హలో హాయ్ అన్న, నీ పేరు? నా పేరు మొహమ్మద్ జబీ. ఏ టైంలో వస్తాడు చాయ్? ఈయన మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఒక 5 times వస్తాడు. మనం మళ్ళీ సాయంత్రం 5కి, మళ్ళీ 7 గంటలకు, మళ్ళీ 9 గంటలకు వస్తాడు. చాయ్ ఎట్లా టేస్ట్ ఉంటుంది? ఇది అట్లా వాటర్ అట్లా ఎక్కువ ఉండదు, మంచిగా ఉంటుంది. ఇంట్లో లెక్క ఉంటుంది. కాఫీ కూడా చాలా బాగుంటుంది. కరెక్ట్ టైమింగ్కి వస్తాడని ఇక మనం రెగ్యులర్గా పెట్టుకున్నాం. ఈయన వేరే దగ్గర ఏం లేదు, కరెక్ట్ టైమింగ్ అంటే టైమింగ్ వస్తాడు. అక్కడ ఒరుతాడు. ఇక కమ్మింగ్ అని ఒరుతోనే వచ్చిండని అనుకుంటారు అందరు. ఇక్కడ ఆయన సిగ్నేచర్ అది. కమ్మింగ్ అనేది ఆయన సిగ్నేచర్. కమ్మింగ్ అంటాడు కదా, చాలా ఫేమస్ అయిపోయింది. కానీ లుక్కి ఆ క్యాప్ కరెక్ట్ టైమింగ్కి ఎవరు కస్టమర్ ఉన్నా లేకుండా అక్కడ పెట్టి కప్పు పెట్టి పైన ఒక కప్పు పెట్టి అన్నా పోతాడు. కానీ చాయ్ అయితే టైమింగ్కి వస్తాడు, పెడతాడు, పోతాడు. నేను లేకున్నా కప్పు పెట్టి దాని మీద ఇంకో కప్పు పెడతాడు, పెట్టి పోతాడు. టైమింగ్ అనేది ఎప్పుడు మారదు. ఇట్లా ఇక ఆయన చాలా ఫేమస్ అయిపోయింది. ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్. ఆ 2 చాయ్లే కానీ బిజినెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అట్లా.